హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ పాలకూర పప్పు. 1.5 కప్పుడు పప్పు, 3 పాలకూర కట్టలు, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు చింతపండు, చిన్న లెమన్ అంత సరిపోతుందండి. ముందుగా పప్పుని ఒక 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు, కట్ చేసి పెట్టిన పాలకూర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, అలాగే 2 మిర్చిని కట్ చేసి వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. అలాగే 1.5 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకుని 10 విజిల్స్ వేసుకోండి. పప్పు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు నానబెట్టుకోండి ముందు, కలిపేసి దీన్ని మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ తాలింపుకి చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పప్పులోకి తాలింపు పెట్టుకోండి. Thank you for watching. Please like and subscribe to my channel. Thank you.